సుజనాకి ఈడీ అంటే ఎన్ని వేల కోట్లు వీడి తిన్నాడు, ఎంత మోసం చేశాడు, మన డబ్బులు ఎంత తినేశాడు, ఇవన్నీ ఈ ఆంధ్రజ్యోతి ఈనాడు పేపర్లో వచ్చేసినాయిగా. సుజనా చౌదరి అనేవాడు మన కమ్మవాడు, పరమ లోఫర్, డోఫర్, దొంగ, కబ్జాదారుడు. వాడు ప్రపంచంలో ఎన్ని వాడిని అనొచ్చంటే ఐ హ్యావ్ టు ఇన్వెంట్ ఏ న్యూ లాంగ్వేజ్. ఇలాంటి వాడు తిట్టాలంటే మన కొత్త భాష కనిపెట్టాలి. ఆయన సిగ్గేస్తుంది, వీడి కోసం కొత్త భాష ఎందుకు కనిపెట్టాలి అని. మరి ఇలాంటి వాడిని తిట్టకుండా ఏమంటాం? నేను ఈ పేపర్ని ఇప్పుడు ఈ విజయవాడలో ఈ నియోజకవర్గంలో ఇదిగో ఈ పేపర్, వీడు దొంగ, వీడు ఇలాంటి వాడు, నేను ప్రతి ఇంటికి పాంప్లెట్ పెడతా. ఇతను ఇంత దుర్మార్గుడు, వేల కోట్లు తిని దున్నపోతులాగా వీడు మళ్ళీ మహారాజులా వచ్చేసి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు. మన ఓట్లు వేస్తామా? వేసుకుందామా? మన టీవీలు సినిమాలు చూస్తాం, టీవీలో సీరియల్ వస్తుంటే ఒక ఆడపిల్ల కష్టపడుతుంటే లేదు, మనం కూడా ఏడుస్తాం. అరే టీవీలో ఆడపిల్ల మోసపోతే మనం ఏడుస్తున్నామే, సొసైటీలో ఇలాంటి దొంగ నా కొడుకులు అసలే అని ఇలాంటి వాళ్ళని మనం కమ్మ పేర, మనం కులం పేర ఎందుకు మనం టార్గెట్ చేయాలి? నేను చెబుతున్నా ప్రమాణ సాక్షిగా, కమ్మ సాక్షిగా అంటే మన తిడతారులే, నా తల్లి సాక్షిగా, నా భార్య బిడ్డ సాక్షిగా అన్యాయంగా నేను ఎవరిని ఎప్పుడు అనలేదు అన్నను. వీడు దొంగ అన్నా. ఇంతకంటే నెంబర్ 1 కిలాడి ఎవడు? నారా చంద్రబాబు నాయుడు. నారా చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ ఇల్లు తెలుసా మీకు? నాకంటే చిన్న ఇల్లు, నేనే పేదోడిని, నాకంటే పేదోడు. మరి 1,00,000 కోట్లు ఎలా సంపాదించాడు? మన కమ్మాన్ని అడుగుదాం. 1,00,000 కోట్లు సంపాదిస్తారు షార్ట్ టైంలో. అయినా రామోజీరావు గారు రాయడాని గురించి, ఎందుకంటే ఒక 1000 కోట్లు వెళ్ళిపోయినాయి రాంగ్ రూట్లో, గురువుగారికి వెళ్ళిపోయినాయి. ఇలాంటి దొంగలు నమ్మొద్దు. ఉన్నాళ్లలో మనకి వన్ ఆఫ్ ద బెస్ట్ చీఫ్ మినిస్టర్ జగన్మోహన్ రెడ్డి. ఈయన నా కులమేం కాదు, ఈయన నా బంధువు కాదు, నా క్లాస్మేట్ కాదు, నాకేమన్నా డబ్బులు ఇవ్వలా. కావాలంటే నార్కో టెస్ట్ చేయించుకోవచ్చు, డబ్బులు ఇచ్చి జగన్ గారు అనేస్తున్నాడని చెప్పి. ప్రమాణ సాక్షిగా అతన్ని క్యారెక్టర్ చూసే 14 ఏళ్లుగా అతని వెంట తిరిగి అతన్ని క్యారెక్టర్ చూసే, అట్లనే నా సొంత బ్రదర్ లాగా భావించి క్యారెక్టర్. ఎందుకు మన కమ్మ నాయకుడిని మనం టూ అంటున్నాము? బికాస్ ఆఫ్ బ్యాడ్ క్యారెక్టర్. మీరు ఇదే తెచ్చుకోండి. మనకు కులం ఎంతవరకు అంటే ఉనికి, ఐడెంటిటీ అంతవరకు మన కులం పెట్టుకుందాం. ఏమ్మా మన కులం వాడు మనకేం చేశాడు? ఒకటే నువ్వు క్వశ్చన్ వేసుకోండి, మీరు ఆన్సర్ కూడా, నీకు క్వశ్చన్ వేస్తా, మీరు ఆన్సర్ చెప్పుకోండి. విజయవాడలో ఈయన ది గ్రేట్ నారా చంద్రబాబు నాయుడు రాజకీయ భవిష్యత్తు కోసం వంగవీటి రంగా గారిని ప్లాన్ చేసి మరీ చంపించాడు. అప్పుడు విజయవాడలో 3 రోజులు 4 రోజుల పాటు స్వైర విహారం. ఎంతో మంది కమ్మోళ్ళు, ఎంతో మంది ఆడపిల్లలు చచ్చిపోయారు, మానం పోయింది, శీలం పోయింది, నరికేశారు, ముక్కలుగా నరికేశారు. అమ్మా అప్పుడు ఈ మన చంద్రబాబు నాయుడు ఎక్కడున్నాడు? మన కోసం పరిగెత్తుకొచ్చాడా? హైదరాబాద్ లో దాక్కున్నాడు వాడు. తలుపు తీయకుండా హైదరాబాద్ లో దాక్కున్నాడు నారా చంద్రబాబు నాయుడు అనేవాడు. ఇక్కడ కమ్మసేవ్ అయిపోయారు. విజయవాడలో కమ్మసేవ్ ఏడుస్తూ పారిపోయారు. డాక్టర్ శ్రీహరి గ్రేట్ డాక్టర్, ముక్కలుగా నరికారు, ఊళ్ళలో పరిగెత్తారు. మమ్మల్ని కాపాడండి, మమ్మల్ని కాపాడండి, నా బిడ్డల్ని కాపాడండి. కమ్మవాడు ఎంతమంది ఏడ్చిదే క్రైడ్ లైక్ ఎనీథింగ్. సిగ్గులేదా? ఇంకా మనకు సిగ్గులేదా? వాడు ఒక్కసారి వచ్చాడా నారా చంద్రబాబు అనేవాడు? మన బిడ్డను చంపేశారా, మన కులవాడు చంపేశారా, రండి నా కొడకలారని వచ్చాడా? అస్సలు రాలా. ఎందుకు రాలేదు? ఎక్కువ మంది చచ్చిపోతే కమ్మోళ్ళు వాళ్ళు మనకి అనుకూలంగా ఉంటారు, ఒక గ్రూప్ మనకు వస్తుంది. ఎందుకు రాలా? చచ్చిపోయిన ఆడపిల్ల ఇంటికి ఎందుకు రాలా? చచ్చిపోయిన వాళ్ళ కమ్మవాళ్ళ ఇంటి ఎందుకు రాలా? తెలుసుకోండి, దండం పెడుతున్నా, తెలుసుకోండి. నేను కమ్మవాడిని ఇష్టపడుతున్నా, నేను కమ్మవాడిలో పుట్టినందుకు గర్వంగా ఫీల్ అవుతున్నా. కానీ మీరు తప్పులు చేస్తున్నారు.
తప్పులు చేస్తున్నారు. బాగా చేస్తున్నాడా లేదా, మనకు రోడ్లు వేస్తాడా లేదా, ఆ పథకాలు ఇస్తున్నాడా లేదా, సిన్సియర్కి ఇస్తున్నాడా లేదా, మనకు సేవ చేస్తున్నాడా లేదా అనేవాడు ఎవడైనా దామోదరుడు సంజయ్ కావచ్చు, పివి నరసింహరావు కావచ్చు, దీనికి ఎన్టీఆర్ కావచ్చు, వైఎస్ఆర్ కావచ్చు, ఎవడైనా కావచ్చు. బట్ నారా చంద్రబాబు నాయుడు అనేవాడు కాదు. ఈజ్ నాట్ అట్ ఆల్ సూటబుల్ యాజ్ చీఫ్ మినిస్టర్. ఇది మీకు చాలాసార్లు చెప్పాను తల్లి, కమ్మ సోదరి మనులారా, కమ్మ సోదరులారా. ఎందుకంటే ఇవన్నీ ఇప్పుడు చెబుతుంది చూడండి. ఇప్పుడు అతను గ్రేట్గా వాలంటీర్స్ని పెట్టి పథకాలు ఇస్తుంటే చిన్న చిన్న ఆడపిల్లలు, మెంటల్లీ హ్యాండిక్యాప్డ్, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్స్ వాళ్ళందరూ ఇంటికి వచ్చి పాపం ఈ వాలంటీర్స్ వాళ్ళకి 3,000 ఇస్తుంటే వాడికి కన్ను కొట్టి నారా చంద్రబాబు నాయుడు వాడెవడు నిమ్మగడ్డ రమేష్ అనేవాడు, వాడు నిమ్మగడ్డో క్యాన్సర్ గడ్డో నాకు తెలియదు, కానీ వాడిని అడ్డం పెట్టుకొని ఇక్కడ ఇంటికి వచ్చి పథకాలు ఇవ్వడానికి వీల్లేదు, డబ్బు ఇవ్వడానికి వీల్లేదంటే 30 మంది పైన చచ్చిపోయారు. సో వాట్ ఏంటి మీకు కనీసం తెలియట్లేదా? ఇది తప్పు కదా. ఏ లబ్ధిదారుల్లో కమ్మాళ్ళు లేరా, ముసలాళ్ళు లేరా, మెంటల్లీ హ్యాండిక్యాప్డ్ లేరా, కాపుల్లో జనసేన పార్టీలో లేరా పథకాలు తీసుకున్న వాళ్ళు, తెలుగుదేశంలో పథకాలు తీసుకున్న వాళ్ళు లేరా? అంటే పథకాలు తీసుకుంటే కమ్మాళ్ళు కూడా జగన్కి వేస్తారన్నమాట. అంటే అర్థం ఏంటి? జగన్ బాగా పరిపాలిస్తున్నట్టు అర్థం. కమ్మాడు కూడా ఓటేస్తున్నాడంటే ఎవడైతే ఏంటి వాళ్ళ నాన్నలాగా మనకి రుణమాఫీ చేశాడు, రైతు రుణమాఫీ, ఇలాగే మాకు అన్నం పెడుతున్నాడు, ఇలాగే మన కళ్ళజోడు ఇస్తున్నాడు, వీల్ చైర్ ఇస్తున్నాడు, మందులు ఇస్తున్నాడు అని ఓట్లేస్తారేమో. నువ్వు కూడా మన కమ్మాడికి చెప్పండి, నువ్వు కూడా మంచి పని చేయరా ఎదవా అని చెప్పండి. మీరు చెప్పరు. మన కమ్మే కావాలి. ఈ కమ్మ ఇలా ఉండంగా ఇంకొక అమ్మ వచ్చింది, కమ్మ పురంధరేశ్వరమ్మ. ఆమె ఎంత గ్రేట్ లేడీ అంటే మనం అనుకుంటాము నారా చంద్రబాబు నాయుడే వన్ టైప్ ఆఫ్ మనిషి అనుకుంటాం. ఈమె 100 రకాల. వీడి గురించి ఎందుకు రాయలా ఢిల్లీకి? మన కమ్మోడేనా? నీకు ఒక 500 రూపాయలు నీ మొఖానికి కొట్టాడనా? ఏమ్మా మరి చెప్పాలిగా. ఇదిగో ఇంకా ఆదరణతో గట్టిగా చెప్పాడు. సుజనా చౌదరి మోసం విలువ 5,700. మరి ఇతను వామ్మో ఎప్పటి నుంచో ఇంటర్నేషనల్ బ్యాంకులో కూడా కాజేస్తున్నాడు చీఫ్ జస్టిస్ గారు, ఇంకా ఎమ్మెల్యే కాబోతున్నాడు, ఎమ్మెల్యే సీట్ ఇచ్చారు, వీడిని కూడా పట్టుకోండి అనలేదే. మీ మరిదే ఎన్ని స్టేలు చెప్పొచ్చుగా. ఏమండి మా మరిది స్టేలు ఎప్పటి నుంచో 10 ఏళ్ల నుంచి 15 ఏళ్ల నుంచి స్టేలు మీద బతుకుతున్నాడు. మరి ఇతను ఎందుకు మీరు రోడ్డు మీద తిరుగుతున్నారు చంద్రబాబు నాయుడిని? మరి వాడిని కూడా పిలవండి సార్ అని ఎందుకు అనలేదు నువ్వు? సీఎం రమేష్ నీ కళ్ళ ముందేగా బీజేపీ జంపే వచ్చాడుగా మీ బీజేపీకి. అతని మీద మొన్న కేసులు ఉన్నాయిగా, ఎప్పుడెప్పుడో కేసులు ఉన్నాయి. వీళ్ళు కేర్ ఆఫ్ అడ్రస్ లేనోళ్ళు. మరి సార్ ఇన్ని సంపాదిస్తున్నారు సార్, వీళ్ళందరూ తగ తినేస్తున్నారు అని వీళ్ళందరికమ్మా చీఫ్ జస్టిస్ చెప్పొచ్చుకమ్మా. ఓన్లీ జగన్ మీద ఎందుకు చెప్పావు? కుళ్ళు, ఏడుపు, మన కమ్మోడు కాదని. ఇతను ఇలాగుంటే ఇంకా మంచి పనులు చేస్తాడు, ఇంకా మంచి పనులు చేస్తాడు, పెద్దోడైపోతాడు. మోడీని మించి వెళ్ళిపోతాడేమో రేపు, మోడీని మించి వెళ్ళిపోతాడేమో. అమ్మో ఎంబటే మా మరిది మళ్ళీ ఎట్లా సీఎం సీట్లో కూర్చోవాలని ఇతన్ని ఎలా నాశనం చేయాలో ఈమె అన్ని రకాలు. ఎక్కడ ఉండవు, చింతామణి ఒకటి, బాలనాగమ్మ, పల్నాటి యుద్ధం ఉండేది కొన్ని ఉంటాయి. పల్నాటి యుద్ధంలో విలనగా ఒక లేడీ ఉంటుంది, అలా దాపురించింది ఆంధ్రప్రదేశ్కి. అమ్మ పురంధేశ్వరి తల్లి, నువ్వు వైజాగ్లో నుంచి ఉంటే డిపాజిట్ కూడా రాలా నీకు, అది నీ కెపాసిటీ ఆంధ్రప్రదేశ్లో. కానీ కనీసం మనిషిగా బ్రతుకు. జగన్ని ఎక్కడెక్కడో అంటే సుప్రీంకోర్టు కంటే హైకోర్టుల కంటే నీకు ఎక్కువ తెలుసు అనమాట. అంటే ఇవన్నీ ఎవరు నీకు నేర్పిస్తున్నారు? ది గ్రేట్ చంద్రబాబు నాయుడు. అందుకని నేను ప్రజలకు చెప్తున్నాను, నాకు తెలిసి ప్రమాణ సాక్షిగా చెప్తున్నా, ఒక భారతదేశంలో ఒక రాష్ట్రంలో మళ్ళీ రావాలి ఈ మనిషే మళ్ళీ ముఖ్యమంత్రి
ముఖ్యమంత్రి కావాలి, ఈ మనిషే మళ్ళీ ముఖ్యమంత్రి కావాలని వాలంటీర్గా వస్తున్న ప్రజలు నా జీవితంలో 38 ఏళ్ల రాజకీయ జీవితంలో ఏ ఒక్కడిని చూడలా, ఏ ఒక్క ముఖ్యమంత్రిని చూడలా, ఏ ఒక్క పార్టీని చూడి చివరికి ఇందిరాగాంధీతో సహా మళ్ళీ నాకు ఇందిరే కావాలనేది 1-2 సార్లు తప్ప ఆమెకు మళ్ళా జైలుకి వెళ్ళిపోయింది. ఇక్కడ నిన్నగాక మొన్న వచ్చిన ఇతని కన్సర్న్ ఏంటి, ఇతను ఏం మాట్లాడతాడు, ఎందుకు మాట్లాడతాడు క్లియర్గా జనం రాని వాళ్ళు కూడా తెలుసుకున్నారు. అమ్మా మీరు అదే మాట మీద ఉండండి, ఇతను వన్ ఆఫ్ ద బెస్ట్ సీఎం, మీకు బిడ్డలాగా ఉంటాడు, మీకు సేవకుడిలాగా ఉంటాడు, మీకు మంచి పనులు చేస్తాడు, ఆంధ్రప్రదేశ్ని బాగా నిలబెడతాడు, ఇంకెవ్వరిని నమ్మకండి.